అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో లాంగ్ బీడ్స్లో అనమాట, అవి కూడా ఓన్లీ గ్రీన్ ఇన్ కలర్. సో ఎవరైనా స్పెసిఫైగా ఓన్లీ గ్రీన్ కలర్ చూసినారంటే వాళ్ళు ఈ వీడియోలో చూసి ఏమైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి, లాంగ్ బీడ్స్ నెక్లెస్లో బీడ్స్ వచ్చేసి మనకి అన్ని పంకిన్ బీడ్స్ ఉన్నాయి విత్ స్మాలర్ సైజ్ అనమాట. అండ్ ఇన్ బిట్వీన్ పంకిన్ బీడ్స్లో మనకి చిన్న చిన్న స్వరోస్కి పర్ల్స్ ఉన్నాయి. అండ్ కింద మనం చూస్తే ఎంత బ్యూటిఫుల్, ఎంత హ్యూజ్ లాకెట్ ఇచ్చేసారు. సో ఇది ఒక రాణి హారం కూడా అనొచ్చు, లేకపోతే డబ్ల్యూ లాకెట్ డిజైన్ అనే నెక్లెస్ కూడా చెప్తారండి. సో చాలా బ్యూటిఫుల్గా షైన్ అవుతుంది. సీజెడ్ స్టోన్స్తో పాటు మనకి రెడ్ కలర్ స్టోన్స్ కూడా దీంట్లో యాడ్ అయ్యాయి. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఒక పోటా స్టోన్ ఉంది దీంట్లో. సో కింద హ్యాంగింగ్స్ చూస్తే కూడా మనకి దీంట్లో పంకిన్ బీడ్స్తో పాటు మనకి చిన్న చిన్న బంచెస్ ఆఫ్ పర్ల్ డిజైన్ కూడా ఇచ్చేసారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 23.5 గ్రామ్స్లో ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లాంగ్ బీడ్స్ హారం ఉండే ఒక సైడ్ పెండెంట్ నెక్లెస్ అనమాట. సో యూనిసెక్స్ హారం అని కూడా మనం చెప్పొచ్చు. సో దీని స్ట్రింగింగ్ వచ్చేసి మనకి గోల్డ్ స్ట్రింగింగ్తో అయింది. పైన చూస్తే మనకి 3 లేయర్స్ ఉన్నాయి. అండ్ కింద ఒక లాకెట్ ఇచ్చేసారు ఇక్కడ సైడ్లో. అండ్ దీని కింద చూస్తే 5 లేయర్స్తో మనకి స్వరోస్కి పర్ల్స్తో పాటు బేరల్ బీడ్స్ని హ్యాంగ్ చేశారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 15 గ్రామ్స్లో ఉందండి. సో ఇది చూడండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట. అండ్ పైన బీడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎమరల్డ్ కటింగ్ బీడ్స్ అనే బీడ్స్ అనమాట. అండ్ దీని మిడిల్లో మనకి ఇట్లా స్వరోస్కి పర్ల్ డిజైన్ కూడా ఇచ్చేసారు. సో మిడిల్లో మనకి స్వరోస్కి పర్ల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పెండెంట్ చూస్తే మనకి చాలా హ్యూజ్ పెండెంట్ అనమాట. అండ్ బీడ్స్ ఇంకా స్వరోస్కి పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి పోటా అండ్ చుట్టూ వచ్చేసి మనకి అన్ని సీజెడ్ స్టోన్తో డిజైన్ చేసేసారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ 11 గ్రామ్స్లో ఉంది. సో పెండెంట్ వైజ్ అయితే నేను చాలా హెవీ వెయిట్ అనుకున్నా, కానీ చాలా లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక ఎమరల్డ్ కటింగ్ బీడ్స్తో డిజైన్ వచ్చేసింది. అండ్ 2 సైడ్ పెండెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో చూస్తే మనకి చాలా అంటే చాలా పెద్దగా లాకెట్ డిజైన్ ఇచ్చేసారండి. మిడిల్లో వచ్చేసి దీంట్లో మనకి ఒకటి ఎమరల్డ్ కటింగ్ బీడ్ ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి మనకి ఒక కార్వింగ్ స్టోన్ ఉంది దీంట్లో. అండ్ దాని చుట్టూ మొత్తం మనకి కొంచెం నక్షి వర్క్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి అన్ని సీజెడ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ దెన్ దీంట్లో హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్తో పాటు బేరల్ బీడ్స్ ఉన్నాయి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 26 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ అండి. సో ఎమరల్డ్ కటింగ్ బీడ్స్లోనే. అండ్ కింద ఇక్కడ చూస్తే మనకి 2 పీకాక్ డిజైన్స్ ఇచ్చేసారు. ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత కొత్త డిజైన్ అనమాట. అండ్ దీని కింద చూస్తే మనకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది. ఇలాగే సేమ్ మీరు హ్యాంగింగ్స్ చేయించుకుంటే ఇది ఒక ప్రాపర్ సెట్ లాగా మీకు అయిపోతుందండి. సో ఇలాంటి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా లైట్ వెయిట్ కూడా అనమాట. ఓన్లీ 20.8 గ్రామ్స్లో ఉంది. సో 2 తులాస్లో ఇంత బ్యూటిఫుల్ అండ్ న్యూ డిజైన్ నెక్లెస్ అనేది మీకు వచ్చేసిందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనది ఒక ఎవర్ ట్రెండింగ్ డిజైన్ అనమాట. సో ఇది ఒక సైడ్ పెండెంట్ నెక్లెస్. దీంట్లో మనం చూస్తే చిన్న చిన్న మనకి సీజెడ్ స్టోన్తో పెండెంట్ డిజైన్ ఉంది. అండ్ ఇది కూడా మనకి ఒకటి యూనిసెక్స్ ప్యాటర్న్ అనమాట. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 4.4 గ్రామ్స్లోనే ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి కొంచెం పేస్టల్ షేడ్స్లో వచ్చేసిందండి. యాజ్ యూజువల్ బీడ్స్ హ్యాంగింగ్తో పాటు మనకి ఇక్కడ 2 స్టెప్ పెండెంట్స్ వచ్చేసాయి. సో దీంట్లో వచ్చేసి మనకి పేస్టల్ కలర్లో ఒక స్టోన్ ఇచ్చేసారు, పోటా స్టోన్ అనేది. దాని చుట్టూ వచ్చేసి సీజెడ్ స్టోన్స్ అనమాట. అండ్ ఇక్కడ బీడ్స్లో కూడా మనకి పేస్టల్ కలర్ కటింగ్ బీడ్స్ ఉన్నాయి విత్ స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్లో. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేరల్ బీడ్స్తోనే మనకి ఇక్కడ వస్తే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి. సో ఒక చాలా పెద్ద పోటా స్టోన్ విత్ కార్వింగ్ డిజైన్ అనమాట. అండ్ దానిపైన వచ్చేసి మనకి గోల్డ్ కార్వింగ్ డిజైన్ కూడా ఇచ్చేసారు. సో ఫినిష్ వచ్చేసి సీజెడ్ స్టోన్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్లో ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి మనకి 7.7 గ్రామ్స్లోనే ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి గోల్డ్ స్ట్రింగ్ నెక్లెస్ అనమాట. దట్ టు విత్ 2-3 లేయర్స్లో ఉంది. సో ఇలా చూస్తే 1 లేయర్లోనే మనకి ఇంకా 2 లేయర్స్ వచ్చేసాయి. సో బీడ్స్ వచ్చేసి దీంట్లో అన్ని పంకిన్ బీడ్స్ అనమాట. వచ్చేసి అన్ని మనకి సీజెడ్ స్టోన్స్ అనమాట. అండ్ చాలా బాగుంది ఈ నెక్లెస్ అయితే. గోల్డ్ స్ట్రింగింగ్ కాబట్టి ఇంకా మనకి బాగుంటుంది, లాంగబిలిటీ కూడా చాలా బాగుంటుంది.
సో నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 19.9 గ్రామ్స్లో ఉంది. కానీ ఇది వచ్చేసి మనకి లాంగ్ కాకుండా కొంచెం మీడియం లెంత్ నెక్లెస్ అనమాట. నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బేరల్ బీడ్స్తోనే, ఇది వచ్చేసి మనకి దీంట్లో మనం చూస్తే పీకాక్ డిజైన్ వచ్చేసిందండి. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఒక పెద్ద కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు. అండ్ కింద ఈ డిజైన్ వచ్చేసి మనకి టాసల్ డిజైన్ అనమాట. ఈ డిజైన్ పేరే టాసల్ అనమాట. సో ఇలాగే మీరు సేమ్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవచ్చు అండి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 10.7 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, అంటే ఈ నెక్లెస్ చూడగానే ఫస్ట్ వర్డ్ వచ్చేసింది వావ్ అండి. ఎందుకంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. మిడిల్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్లో లేయర్ చూస్తే మనకి చిన్న చిన్న పర్ల్ డిజైన్ వచ్చేసింది. అండ్ కింద ఈ లేయర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న పెండెంట్స్ ఇచ్చేసారు విత్ సీజర్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ స్టోన్ కాంబినేషన్తో. అండ్ ఇట్లా కింద హ్యాంగింగ్స్లో కూడా మనకి స్వరోస్కి పర్ల్స్ అండ్ వేరల్ బీడ్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. అండ్ పైన చూస్తే కూడా మనకి 5 to 6 లేయర్స్ ఆఫ్ ఇట్లా బీడ్ స్ట్రింగింగ్ ఉన్నాయి. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 25.2 గ్రామ్స్. ఓ మై గాడ్, ఇంత హ్యూజ్ లాకెట్ వచ్చినా కూడా మనకు ఓన్లీ 25.2 గ్రామ్స్లోనే ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది చూడండి ఎంత గ్రాండ్ నెక్లెస్ అనమాట. దీంట్లో నాకు చూస్తే ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సో ఇది ఎవరైనా జెంట్స్ వాళ్ళది వెడ్డింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి గ్రాండ్ నెక్లెస్ అనేది వేసుకోవచ్చు అండి. సో ఇక్కడ పైన చూస్తే మనకి మొత్తం సీజెడ్ వర్క్తో ఇట్లా 3 పెండెంట్స్ ఇచ్చేసారు. అండ్ కింద వస్తే ఇట్లా హాఫ్ చాంద్ లాగా డిజైన్ ఉంది, లైక్ హాఫ్ మూన్ అనమాట. అండ్ దీంట్లో మళ్ళీ కింద వస్తే ఇలా లేయర్స్ లాగా డిజైన్ ఉంది. అండ్ 3 లేయర్స్ ఉన్నాయి. సో 2 లేయర్స్ వచ్చేసి సీజెడ్ స్టోన్స్తో ఉంది. అండ్ మిడిల్ లేయర్ వచ్చేసి బీడ్ హ్యాంగింగ్స్ ఉంది. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి దీనిది ఓన్లీ 32.3 గ్రామ్స్లో ఉంది. మిడిల్ లాకెట్ కూడా చాలా హ్యూజ్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ నెక్లెస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇందాక చూపించిన దాంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్గా ఉంది. సో ఇక్కడ పెండెంట్ అనేది చాలా హైలైట్ చేశారు విత్ సీజెడ్ స్టోన్ అనమాట. అండ్ డిఫరెంట్ షేప్స్ కూడా వచ్చేసాయి దీంట్లో. సో ఈ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్, దాంతోనే హ్యాంగింగ్ చూస్తే మనకి ఇట్లా హాఫ్ మూన్ డిజైన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా డిజైన్ చేశారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 36.2 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇలాగే లేయర్ నెక్లెస్లోనే ఇంకొక నెక్లెస్ అనమాట. ఇది వచ్చేసి కొంచెం మీడియం లెంత్ నెక్లెస్ అనమాట. దీంట్లో కూడా మనకి లేయర్స్ డిజైన్ వచ్చేసింది. అండ్ దీంట్లో మనకి ఈ మిడిల్ పెండెంట్ అనేది చాలా సింపుల్గా పెట్టారు. సో ఒక చిన్న పోటా స్టోన్ ఇచ్చేసి ఇట్లా లేయర్స్లో మనకి సీరియల్ స్టోన్ డిజైన్ ఉంది. అండ్ కింద హ్యాంగింగ్స్లో బేరల్ బీడ్స్తో పాటు మనకి చిన్న చిన్న పర్ల్స్ కూడా హ్యాంగింగ్స్ ఇచ్చేసారు. అండ్ సైడ్ డిజైన్స్లో కూడా మనకి లేయర్స్ లాగా స్వరోస్కి పర్ల్ డిజైన్ ఉంది. ఈ లేయర్స్లో మనం చూస్తే చిన్న చిన్న పెండెంట్ డిజైన్స్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో పెండెంట్స్ అనేది డిజైన్ చేశారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 28.7 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేసి మనది పీజేది ఇంకొక ట్రెండింగ్ నెక్లెస్ అనమాట, చాలా ఫాస్ట్ మూవింగ్లో. సో ఇది వచ్చేసి సైడ్ పెండెంట్ నెక్లెస్, కానీ దీంట్లో వచ్చేసింది మనకి ఓన్లీ సింగిల్ పెండెంట్ ఉంటుంది అనమాట. అండ్ రౌండ్ షేప్లో ఉంటుంది. దాని చుట్టూ మనకి అన్ని సీజెడ్ స్టోన్స్, స్వరోస్కి పర్ల్స్ అండ్ గ్రీన్ స్టోన్స్, ఇలాగే మన దగ్గర 3 కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 6.8 గ్రామ్స్లో ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ అండర్ 7 గ్రామ్స్లోనే ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. చూడండి ఎంత హ్యూజ్ అంటే హ్యూజ్ స్టోన్ ఇచ్చేసారు. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట. అండ్ దానిపైన మనకి ఎలిఫెంట్ కార్వింగ్ డిజైన్ ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే చూడండి ఎంత పెద్ద స్టోన్ అనమాట. ఓన్లీ సింగిల్ స్టోనే ఇది. సో పైన చూస్తే మనకి నక్షీ వర్క్లో పీకాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు. అండ్ స్టోన్స్ అన్నీ వచ్చేసి మనకి సీజెడ్ స్టోన్స్ అనమాట. సో ఈ గ్రీన్ వచ్చేసి మనకు కొంచెం డార్క్ షేడ్లో వచ్చేసిందంటే, సో పన్నా గ్రీన్ అంటారు కదా, అలాగే అనమాట ఈ డిజైన్ వచ్చేసి. నెట్ వెయిట్ వచ్చేసి దీనిది 16.7 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్ కాంబినేషన్ విత్ ఎమరల్ బీడ్స్ అనమాట, ఎమరల్ కటింగ్ బీడ్స్. దీంట్లో చిన్న సైజులో బీడ్స్ ఉన్నాయి. అండ్ పెండెంట్ చూడండి ఎంత సింపుల్గా ఉందండి. 2 పీకాక్ డిజైన్స్ ఇచ్చేసారు. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి కార్వింగ్ స్టోన్ ఉంది. దానిపైన వచ్చేసి మనకి ఫ్లవర్ కార్వింగ్ స్టోన్ ఉంది, కార్వింగ్ డిజైన్ ఉంది. అండ్ కింద హ్యాంగింగ్స్లో చిన్న చిన్న సీరియల్ స్టోన్తో పాటు మనకి గుట్ట పూసల్ పర్ల్స్తో బేరల్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు.
సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 15.5 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మళ్ళీ గోల్డ్ స్ట్రింగింగ్తో అనమాట. అండ్ పైన చూస్తే మనకి ఇది బేరల్ బీడ్ అనమాట. ఇది స్టోన్ కాదు, బీడ్ పైననే మనకు గోల్డ్ కార్వింగ్ డిజైన్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇన్ బిట్వీన్ దీంట్లో మనకి పీకాక్ డిజైన్ ఉంది, చిన్న పెండెంట్ లాగానే. అండ్ ఈ పెండెంట్ చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇలా పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు. దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 21.5 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బేరల్స్ అండ్ కోరల్స్ కాంబినేషన్లో ఉందండి. సో ఈ పెండెంట్ చూడండి, ఎలిఫెంట్ డిజైన్తో మనకి చుట్టూ వచ్చేసి డిజైన్ నక్షి వర్క్తో లైక్ లీఫ్ డిజైన్ ఉంది. అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి దానిపైన మనకి కోరల్ బీడ్ అనేది హ్యాంగ్ చేశారు. అండ్ కింద కూడా హ్యాంగింగ్స్లో మనకి బేరల్ బీడ్స్తో పాటు కోరల్స్ కాంబినేషన్లో ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 16.9 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్ బీడ్స్లోనే, కానీ ఇది కొంచెం చైన్ టైప్ ప్యాటర్న్లో ఉంది. అండ్ ఇది చాలా నచ్చింది నాకు, లైక్ ప్రాపర్ ట్రీ షేప్ లాగా ఉంది ఇది. అండ్ పైన ఒక చిన్న పీకాక్ డిజైన్ లైక్ బర్డ్ లాగా వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి మనకి కోరల్ ఫినిష్తో ఉంది. సో దీని లోపల మనం చూస్తే ఈ ట్రీ డిజైన్ అనేది మనకు మొత్తం కోరల్స్తో వచ్చేసిందండి. అండ్ కింద ఇక్కడ చూస్తే మనం ఎగ్జాక్ట్ ట్రీ కింద కృష్ణుడు, ఒక చిన్న కృష్ణుడు అనేది వచ్చేసారు. అండ్ దీంట్లో బీడ్స్ అనేది కూడా మనకి కోరల్స్ అండ్ చిన్న చిన్న ఎంబ్రల్ బీడ్స్తో వచ్చేసిందండి. సో ఈ పీస్ ది నెట్ వెయిట్ వచ్చేసి మనకి 23.4 గ్రామ్స్లో ఉందండి. చూడండి, సో ఈ పీస్ ది నెట్ వెయిట్ వచ్చేసి 23.4 గ్రామ్స్. సో యూనిసెక్స్ ప్యాటర్న్లోనే ఇది ఇంకొక డిజైన్ అనమాట. అండ్ ఇది కూడా 2 సైడ్ పెండెంట్స్తో వచ్చేస్తుంది. పైన వచ్చేసి మనకి ఇలా 3 స్ట్రింగింగ్ లైన్స్ ఇచ్చేసి కింద వచ్చే వరకు మనకి 5 లైన్స్లో వచ్చేసింది అనమాట. అండ్ దీంట్లో కూడా కాంబినేషన్ వచ్చేసి బేరల్ బీడ్స్తో పాటు స్వరోస్కి పర్ల్సే అనమాట. సో నెట్ వెయిట్ వచ్చేసి దీనిది 13.2 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో సైడ్ పెండెంట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. చూడండి, పేస్టల్ బీడ్స్తో వచ్చిందండి ఇది. సో గ్రే కలర్ పేస్టల్ బీడ్స్ ఉంటాయి కదా, అలాగే అనమాట. సో ఎవరైనా వెస్ట్రన్ వేర్కి అలా ఏమైనా చూస్తున్నారంటే ఇలాంటి నెక్లెసెస్ మీరు చూసుకోవచ్చండి. ఇది కూడా ఒక యూనిసెక్స్ ప్యాటర్నే. సో నెట్ వెయిట్ వచ్చేసి 6.2 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక లాంగ్ బీడ్స్ హారం అనమాట. అండ్ దీంట్లో చూస్తే మనకి కటింగ్ బీడ్స్ ఉన్నాయి సైడ్స్కి. అండ్ 4 చిన్న చిన్న సైడ్ పెండెంట్స్ కూడా ఇచ్చేసారు విత్ 2 ఫ్లవర్ విత్ సీజర్ డిజైన్స్ అనమాట. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇట్లా చాంద్ టైప్ డిజైన్ ఉంది. అండ్ దానిపైన వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో పెండెంట్ ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి మనకి ఒకటి కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దానిపైన మనకి 4 సైడ్స్లో ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది కార్వ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న 5 పెండెంట్స్ ఇచ్చేసారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 18.9 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి మళ్ళీ మనకి గోల్డ్ స్ట్రింగింగ్తో అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి 2 లేయర్స్లో వచ్చేసిందండి. సో సీజెడ్ స్టోన్తో మనకి దీంట్లో బేరల్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు. సో ఇది చూస్తున్నా కదా, ఇది వచ్చేసి మనకి బీడే అనమాట. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 33.6 గ్రామ్స్లో ఉందండి. సో ఇది గోల్డ్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ లాకెట్ ఉంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ లాకెట్ అనమాట. సో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు మిడిల్లో. అండ్ దాని చుట్టూ వచ్చేసి మనకి కొంచెం లీఫ్ లాగా డిజైన్ ఇచ్చేసారు. అండ్ దాని చుట్టూ మనం చూస్తే ఇక్కడ పోటాస్ చుట్టూ వచ్చేసి మనకి దీంట్లో రూబీ బీడ్స్ అనేది ఇచ్చేసారనమాట. అండ్ రూబీ బీడ్స్ చుట్టూ వచ్చేసి మనకి సీజర్ స్టోన్తో డిజైన్ ఉంది. అండ్ కింద బీడ్స్ కింద వచ్చేసి మనకి బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి 4 లైన్స్ ఆఫ్ బేరల్ బీడ్స్ విత్ స్వరోస్కి పర్ల్స్ అనేది స్ట్రింగింగ్ ఉంది. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 20.3 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మీడియం లెంత్ నెక్లెస్ అనమాట. చూడండి, దీంట్లో 2 స్టెప్ పెండెంట్స్ వచ్చేసాయి. సో పైన వచ్చేసి ఇట్లా కొంచెం లీఫ్ లాగా డిజైన్ ఇచ్చేసారు, లైక్ మేబీ లైక్ మ్యాంగో లాగా కూడా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చేసారు. దాని కింద వచ్చేసి మనకి ఇట్లా సీజెడ్ వర్క్తో డిజైన్ ఇచ్చేసి అండ్ కింద బీడ్స్ వచ్చేసి మనకి అన్ని పంకిన్ బీడ్స్లో హ్యాంగ్ చేశారనమాట. అండ్ పైన వచ్చేసి మనకి 5 లైన్స్లో ఇట్లా బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు, స్ట్రింగింగ్ చేశారు. దీని నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 14 గ్రామ్స్లో ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఎమరల్డ్ కటింగ్ బీడ్స్తో 3 లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ ఉన్నాయి దీంట్లో. అండ్ క్రిస్టల్ బీడ్స్ అనమాట, లైక్ షైన్ ఉంటుంది ఈ బీడ్స్లో అనేది.
అండ్ ఈచ్ సైడ్స్ మనకి 5 ఫ్లవర్ పెండెంట్స్ వచ్చేసాయి అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది ఈ నెక్లెస్ వచ్చేసి. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 7.2 గ్రామ్స్లో ఉందండి. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 7.2 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ డిజైనర్ నెక్లెస్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా 3 స్టెప్ పెండెంట్స్ వచ్చేసాయి అండ్ పైన కూడా చూస్తే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో బీడ్ స్ట్రింగింగ్ అనేది చాలా డిఫరెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారనమాట. సో ఈచ్ పెండెంట్లో మనం చూస్తే ఇలా డ్రాప్ షేప్లో మనకి మిడిల్లో వచ్చేసి కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చేసారు అండ్ దాని చుట్టూ వచ్చేసి మనకి 2 లేయర్స్ ఆఫ్ సీజర్ స్టోన్ వర్క్ ఉంది. అండ్ కింద కూడా మనకి బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చేసారు. సో పైన చూస్తే ఇట్లా బంచెస్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చేసారు అండ్ మిడిల్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్లో చేశారనమాట. దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 13.7 గ్రామ్స్లో ఉందండి. ఇది వచ్చేసి మనకి ఒక మీడియం లెంత్ నెక్లెస్ అనమాట. అండ్ ఇక్కడ వర్క్ వచ్చేసి మనకు కొంచెం పేస్టల్ కలర్ స్టోన్స్ అండ్ బీడ్స్తో వచ్చేసింది అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఒక పోటా స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ అన్ని సీజర్ స్టోన్తో డిజైన్ చేశారు. అండ్ పైన దీనికి చూస్తే మనం ఇట్లా 4 లైన్స్ ఆఫ్ బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో హ్యాంగింగ్ చేశారు. చాలా చిన్న సైజులో ఉన్నాయి ఇవన్నీ మనకి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16.5 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి 6 లైన్స్ ఆఫ్ బీడ్స్తో అనేది హ్యాంగ్ చేశారనమాట స్ట్రింగింగ్ అనేది. అండ్ అటు ఇటు మనకి స్వరోస్కి పర్ల్ ఉంది దీంట్లో. అండ్ మనకి 2 సైడ్ పెడెడ్ నెక్లెస్ అనమాట ఇది. అండ్ మిడిల్లో వచ్చేసి ఒక పెద్ద పోటా స్టోన్ ఇచ్చేసి ఫ్లవర్ షేప్లో దాని చుట్టూ మనకి సీజర్స్ వచ్చేసాయి. సో ఇది కూడా ఒక యూనిసెక్స్ ప్యాటర్నే అనమాట. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ 6.5 గ్రామ్స్లో ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఒక సింపుల్ నెక్లెస్ అనమాట. అండ్ ఇది గోల్డ్ స్ట్రింగింగ్ కాదు, ఇది మనకి నార్మల్ థ్రెడ్ స్ట్రింగింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. అండ్ 2 లేయర్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్తో ఉంది. అండ్ ఈ సెకండ్ లేయర్ వచ్చేసి మనకి హాఫ్ బీడ్స్లో ఉంది అండ్ హాఫ్ వచ్చేసి బీడ్స్తో పాటు మనకి చిన్న చిన్న పెండెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మిడిల్లో చూస్తే చాలా సింపుల్గా లాకెట్ ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి మనకి పేస్టల్ కలర్ పోటా స్టోన్స్ ఉన్నాయి. అండ్ బీడ్స్లో కూడా మనకి ఇలా 5 బీడ్స్ ఇచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్ అనేది హ్యాంగ్ చేసేసారు దాంతోపాటు. నెట్ వెయిట్ ఆఫ్ దిస్ నెక్లెస్ ఇస్ 10.2 గ్రామ్స్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి 5 లైన్స్ ఆఫ్ బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్ కాంబినేషన్స్లో స్ట్రింగ్ అయింది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఎంత బ్యూటిఫుల్గా పెండెంట్ ఇచ్చేసారు, లైక్ ట్రయాంగిల్ షేప్ అనమాట. అండ్ మిడిల్లో వచ్చేసి కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు. దానిపైన మనకి గోల్డ్ కార్వింగ్ డిజైన్ ఉంది. అండ్ హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి దీంట్లో చాలా బ్యూటిఫుల్గా కట్టింగ్ బీడ్స్, పర్ల్స్ అండ్ బేరల్ బీడ్స్ని హ్యాంగ్ చేశారు. నెట్ వెయిట్ వచ్చేసి ఈ పీస్ది 16.8 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ డిజైనర్ నెక్లెస్ అనొచ్చు మనం. సో పైన వచ్చేసి ఒక సింగిల్ లేయర్ ఆఫ్ స్వరోస్కి పర్ల్ బీడ్స్ స్ట్రింగింగ్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసరికి మన ఇలా 3 లేయర్స్లో వచ్చేసింది. అండ్ ఈ లాకెట్ కూడా చాలా బ్యూటిఫుల్ లాకెట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది అండ్ ఇక్కడ బీడ్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో హ్యాంగింగ్స్ అనేది కూడా ఉన్నాయి. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 12 గ్రామ్స్లో ఉందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి 4 లైన్స్ ఆఫ్ పేస్టల్ కలర్ బీడ్స్లో అనమాట. అండ్ దీంట్లో చూస్తే మనకి పెద్ద సైజ్ బీడ్ అనేది మనకి ఐ థింక్ కైండ్ ఆఫ్ పౌడర్ బ్లూ కలర్ లాగా ఉంది, లైక్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. అండ్ దాని మిడిల్లో మనకి పింక్ కలర్ బీడ్ కూడా ఉంది. సో మేబీ వీడియోలో కనిపిస్తలేదు కానీ మీరు క్లియర్గా చూస్తే మనకి పింక్ కలర్ బీడ్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 2 స్టెప్ పెండెంట్ అనమాట. పైన వచ్చేసి మనకి లైక్ ఓవల్ షేప్లో ఉంది అండ్ కింద కూడా స్టోన్ వచ్చేసి ఓవల్ షేపే కానీ దాని చుట్టూ వచ్చేసి మనకి కొంచెం రెక్టాంగిల్ షేప్లో ఇచ్చేసారు. సో సీజర్ స్టోన్తో వర్క్ ఉంది. అండ్ హ్యాంగింగ్స్లో కూడా మనకి చిన్న సైజ్ పర్ల్స్ దాంతోపాటు పేస్టల్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు. దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి 14 గ్రామ్స్లో ఉందన్నమాట. నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసి ఎంత హ్యూజ్ అండ్ ఎంత గ్రాండ్ నెక్లెస్ అనమాట చూడండి. సో వర్క్ వచ్చేసి మనకి బేరల్ బీడ్స్, స్మాల్ పర్ల్స్ అండ్ కటింగ్ బీడ్స్తో ఉంది. సో ఇది వచ్చేసి ఒక హ్యూజ్ అండ్ గ్రాండ్ హారం అని చెప్పొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా లేయర్స్ లాగా డిజైన్ ఉంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి సీజెడ్ పెండెంట్ లాగా ఉన్నాయి. అండ్ ఈచ్ పెండెంట్ అనేది ఒక చిన్న బీడ్తో పాటు చిన్న చిన్న పర్ల్స్తో హ్యాంగింగ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనకు బంచెస్ ఆఫ్ పర్ల్స్తో పాటు చిన్న చిన్న పెండెంట్స్ అనేది మళ్ళీ హ్యాంగ్ చేశారు.
అండ్ దీని మిడిల్లో మనం చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్లో పెండెంట్ ఇచ్చేసారు విత్ కార్వింగ్ స్టోన్ అన్నమాట. దాని చుట్టూ వచ్చేసి మనకి 2 లేయర్ ఆఫ్ సీజర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అన్నమాట. సో ఈ నెక్లెస్ ఇక్కడ పైన చూస్తే మనకి ఎమరల్డ్ కటింగ్ బీడ్స్ డిజైన్ ఉంది విత్ బంచెస్ ఆఫ్ లేయర్స్ అన్నమాట. అండ్ ఈ హ్యూజ్ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 46.4 గ్రామ్స్ అన్నమాట. సో ఎవరైనా బ్రైడ్స్ ఇలాంటి హెవీ నెక్లెసెస్ చూస్తున్నారంటే బీడ్స్లోనే ఇలాంటి నెక్లెసెస్ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ నెక్లెస్తో నేను ఈ వీడియో అనేది స్టాప్ చేసినానండి. మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.